ఎట్లా ఉంది? మూవీ చాలా బాగుందండి. యాక్చువల్‌గా సినిమా అందరూ ఏదో 'కేసీఆర్' గురించి బయోపిక్ ఆ టైప్‌లో అనుకుంటారు. కాకపోతే మూవీ జెన్యూన్‌గా రివ్యూ ఏందంటే ఒక హీరో అభిమాని గాని, హీరోయిన్ అభిమాని గాని, ఎవరి అభిమాని గాని, ఒక అభిమాని తనకు నచ్చిన వ్యక్తి కోసం ఎంత ఎక్స్‌టెంట్ వరకు వెళ్తాడు. ఒక పల్లెటూరు వాతావరణము, అతను తన ఫ్యామిలీ సిట్యుయేషన్స్ అన్నీ ఎట్లా క్రియేట్ అయితాయి దానివల్ల అనేది ఒక మంచి కాన్సెప్ట్ తోటి అందరూ ఒక పల్లెటూరు వాతావరణం ఎంజాయ్ చేస్తారు. ప్లస్ ఒక మంచి సెంటిమెంట్ చెప్పాలంటే ఎమోషనల్ రైడ్ ఒకటి వెళ్ళినట్టుంటుంది మూవీ. మూవీ మాత్రం ఓవరాల్గా చెప్పాలంటే ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ. ఫ్యామిలీ ఎంటర్టైన్, కామెడీ కానీ ఎమోషన్ కానీ ఎవ్రీథింగ్ ఉంది. ఓవరాల్ మూవీ అయితే చాలా బాగుంది. కేసీఆర్ కనిపించారా కనిపించారండి. సినిమా మొత్తంలో? సినిమా మొత్తంలో అంటే చూపెట్టారు, అట్లా వచ్చినట్టు చూపెట్టారు. బట్ ఫీల్ మాత్రం కేసీఆర్ గారు నిజంగా వచ్చిన ఆ ఫీల్ మాత్రం క్రియేట్ అవుతుంది కదా. తెలంగాణ సమాజంలో కేసీఆర్ పట్ల, పాలన పట్ల, ఈ 10 సంవత్సరాల పాలన పట్ల, ఉద్యమం పట్ల ఏమన్నా చిన్న అనుమానాలు, సందేహాలు ఎక్కడన్నా ఏ మూలనన్నా 1% ఉంటే వాటిని తుడిచిపెట్టే ప్రయత్నం చేసింది సినిమా. ఒక అద్భుతమైనటువంటి దృశ్య కావ్యం. నేను చాలా ఏళ్ళ తర్వాత ఇంత గొప్ప సినిమా చూసినటువంటి, సాధారణంగా సినిమాలకు వెళ్ళడం, ఎందుకంటే వెళ్ళడం అరుదు. సినిమా అంటేనే ఒక రక్తపాతం, సినిమా అంటేనే ఒక హింసను ఇట్లాంటి స్థితి. ఒక్క చేతిని ఒక 100 మందిని 1000 మందిని కొట్టడం, ఏదో అసాధ్యాలన్నీ సుసాధ్యాలు అన్నట్టుగా చూపించడం సినిమా చూస్తున్నాం. అది కాదు, వాస్తవాన్ని, తెలంగాణ ప్రజలను, తెలంగాణ కుటుంబాన్ని, తెలంగాణ ఇంటిని, తెలంగాణ ప్రేమను, ఆర్తిని, దుఃఖాన్ని అన్నిటినీ, తెలంగాణ 10 ఏళ్ల పాలనను ఒక 90% మంది పైగా ఈ తెలంగాణ యువత హృదయాల్లో ఏముందో ఇవాళ ఈ సినిమా చూపించగలిగింది. కేసీఆర్ అంటే ఎంతటి అభిమానం ఉంటుందో చూపించగలిగింది. ఆ హీరో పాత్ర చూడండి, చోటా కేసీఆర్ ఎంత అద్భుతంగా. అందరు అనుకుంటారు తన పెళ్ళికి విలువాలి, ఏదో గొప్ప ప్రదర్శించుకోవాలని ఊర్లో చెప్పొచ్చిండు, ఊరందరికీ చెప్పొచ్చు నాన్న అన్నాడు. కానీ తీరా సమస్య చూస్తే ఇలా లగచర్ల గుర్తొచ్చింది. సమస్య చూస్తే తన గ్రామ సమస్యను పెళ్లి కార్డు మీద వెనకాల రాసి ఒక అద్భుతాన్ని, తన గ్రామ సమస్యను పరిష్కరించుకున్నాడు. ఆ కేసీఆర్ గారిని కలవడం కష్టము అని అందరూ ఎక్కిరించిన చోటనే కేసీఆర్ అందరికీ అందుతాడు, సాధ్యమవుతుంది అని. మరి కేసీఆర్ అంతటి పాలనలో కొత్త రాష్ట్రం, నూతన రాష్ట్రం, అప్పటి వరకు మీకుతో ఏం చేతనవుతుంది, చీకట్లో మగ్గుతారు, మీరు ఏం పండిస్తారు, కరెంటు పోతుంది, చీకట్లో మగ్గుతారని గత పాలకులు చెప్పింది అవన్నీ మాన్పించి ఆయన ఎట్లయితే సాధించి చూపించడానికి 24 గంటలు పనిచేసే క్రమంలో ఆయన ఎంత కష్టపడ్డాడో, ఆ కష్టంలోనూ కూడా ప్రతి ప్రజలను ఆయన వినగలిగినాడు, ప్రతి సమస్యను ఆయన వినగలిగినాడు. ఇవాళ కళ్ళు చెమర్చినాయి సినిమా చూస్తూ ఉంటే, కళ్ళు చెమర్చినాయి. ఎంత స్థాయిలో, ఎంత గొప్ప స్థాయిలో ఉన్న వాళ్ళైనా కంటి చెమ్మ లేకుండా బయటకు రాలేరు. అద్భుతం అనిపించింది సినిమా, విలువల్ని చూపించింది. ఆ అమ్మాయి చూడండి, ఆ గిరిజన యువతి, సాధారణంగా ఇప్పుడు సినిమాలో ఏమొస్తుంది, ప్రేమ అనగానే తల్లిని తండ్రిని ఎదిరించేసి, అవసరమైతే పొడి చేసి, యాసిడ్ పోసి, ఇంకేదో హింసను చూపించి, ప్రేమ అంటే హింసను చూపిస్తూ ఉన్నారు. ప్రేమ అంటే ప్రేమ కోసం ఏదైనా చేస్తారనేటువంటి చూపిస్తూ ఉన్నారు. కానీ అమ్మాయి తన తండ్రి వైపు చూసింది. చిన్నప్పటి నుంచి ఒక చిన్న మొక్క పెట్టి ఆ మొక్క చెట్టు అయ్యేదాకా వాళ్ళ ప్రేమ, దినదినం ఎదిగిన ప్రేమ, ఆ ఒక్క తండ్రి భావం చేసుకోవడానికి మరి తండ్రి వైపు చూడడం, ఆ తండ్రి కళ్ళతోనే అనుమతించడం చాలా గొప్పగా అనిపించింది. విలువలు, ఎక్కడ అశ్లీలత లేదు, కుటుంబంగా చూడొచ్చు, ఎక్కడ అశ్లీలత లేదు, ఎక్కడ హింస లేదు, ఎక్కడ రక్తపాతం లేదు. అభివృద్ధిని చూపించిండ్రు, నష్టం చూపించిండ్రు, తెలంగాణ ఏంటో చూపించిండ్రు. చాలా అద్భుతంగా ఉన్నది. గొప్ప సినిమా. సినిమా బాగుంది. కేసీఆర్ మీద అభిమానంతో వచ్చిరా ఇట్లా? అవును, ఆయన అభిమానంతోనే వచ్చాము. తెలంగాణ ప్రజలు ఏంటో, ఆయన చేసిన పనులు ఏంటో అర్థం చేసుకునేది ఒకవేళ తెలియని వాళ్ళకు కూడా తెలిసేటట్టు ఉంది సినిమా. చాలా బాగుంది. సినిమా చూస్తున్నంతసేపు ఏమనిపించింది? కేసీఆర్ కనిపించారు. చాలా బాగుంది. అందరూ చూడాల్సిన ఫిలిం ఇది. చాలా చాలా బాగుంది.